నాకు ఇనీషియల్గా టు బి ఆనెస్ట్ నాకు ఎలా అనిపించింది అంటే ఇది ఒక మినీ గదర్లా తీయచ్చు అనేది నా ఫీలింగ్. మీకు గదర్ కూడా గదర్ అని పెట్టి ఆయన ఎంత పెద్ద మాస్ హీరో అయినా ఏ ప్రేమ్ కథ లవ్వే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో నేను ఐ థాట్ ఆ స్పేస్లో దీన్ని హ్యాండిల్ చేద్దాం. నేను ఎక్కడా లవ్ని మిస్ కాకుండా, ఎక్కడా జైలు అంటే చపాతీలు గుడ్డు లాగేసుకోవడాలు ఇవన్నీ కాకుండా అంటే ఒక టిపికల్ ఒకటి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ తిప్పి అదే అయింది కొంచెం అనుకోకుండా. ఇది ఫిక్స్ అయ్యానండి. ఇది ఫిక్స్ అయ్యి చేద్దాం. ఎందుకంటే నేను వింటున్నప్పుడు చాలా 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 బాగున్నాయి. సో అలా చేద్దాం కదా. కాకపోతే వైల్ రైటింగ్ లవ్ స్టోరీ అవన్నీ ఉన్నప్పుడు నేను ఇందులో కరెక్ట్గా చూసింది ఏంటి అంటే, మీరు ఏ అమ్మాయి చేస్తే చూస్తే ఆ అమ్మాయి ఎందుకు గొడవ పడుతుందో తెలియదు. సో బేసిక్గా ఏమవుతుందంటే గొడవ పడుతూనే ఉంటుంది ఆ అమ్మాయి. ఈ పాప అంత ఓపిక్గా సమాధానం చెప్తూ ఉంటాడు. ఏంటంటే మెన్ ఆర్ ఓపెన్, ఉమెన్ ఆర్ కాంప్లెక్స్ అనేది ఒక చిన్న థియరీ లాగా. మనకి ప్రేమ ఉంటుంది అంతే, ఏమన్నా ప్రేమ ఉంటుంది. పాపం వాళ్ళ ప్రేమలో భయం, బెంగ, బాధ అన్నీ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పరిస్థితి, ఏ పరిస్థితిలో మేము ఉన్నాము అని చూడకుండా, బెంగ వస్తే బెంగ, ప్రేమ వస్తే ప్రేమ, బాధ వస్తే బాధ, ఆర్గ్యుమెంట్ అనుమానం అంటే అనుమానం చక్కగా చెప్పేసుకుంటుంటారు.